ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 8.8 అనే డెసిమల్ నెంబర్ని మనం బైనరీ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఓకేనా. సేమ్ లైక్ ఇక్కడ మనం ఎలా చేసామో 20కి మనం ఎల్సిఎం ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే. 8కి అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని జస్ట్ మనం ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో 8కి మనం ఎల్సిఎం చేసామే అనుకుందాం. 2 × 4 8. సో ఇక్కడ మనకి ఏమి మిగులుతుంది, 0 మిగులుతుంది. సో 2 × 2 4, ఇక్కడ మనకి 0 మిగులుతుంది. 2 × 1 ఇక్కడ ఏం మిగులుతుంది, మనకి 0 మిగులుతుంది. ఇక్కడ మనకి 1 ఉంది. సేమ్ మనం కింద నుంచి పైకి రాసుకుంటే 1,000 అంటే మనకి 8 అనమాట ఇది. సో ఇప్పుడు మనకి పాయింట్కి రైట్ సైడ్ అంటే 0.8 ఉంది కదా, దీన్ని మనం ఇంటూ 2 చేయాలన్నమాట. ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్ మనం. 0.8 × 2 అంటే 1.6 వస్తుంది, 16 కాబట్టి 1.6 వస్తుంది. సో ఇక్కడ మనకి 1 ఉంది కదా, ఈ 1ని పక్కన రాసుకుందాము. సేమ్ మళ్ళీ 0.6ని మనం ఇక్కడ మళ్ళీ ఇంటూ 2 చేయాలన్నమాట. సో 1 తీసేసాం, 1 ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ 0 ఉంటుంది కదా. సో ఆ 0.6 × 2 అప్పుడు ఎంతైతే మనకి ఇక్కడ 6 × 2 12. సో మళ్ళీ 1.2 వస్తుంది. 1 ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది, 0.2 మిగులుతుంది. 0.2 × 2 ఎంత అవుతుంది మనకి, 2 × 2 4, 0.4. ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి అంటే లైక్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు కాబట్టి 0 అని పెట్టుకుందాం. సో మళ్ళీ ఇక్కడ మనకి ఎంత ఉంది, మనకి ఇక్కడ 4 ఉంది. సో 0.4 × 2 అంటే ఎంత వస్తుంది మనకి, 0.8 వస్తుంది. సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది, అప్పుడు 0 మిగులుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 8 వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 0.8 × 2 చేస్తాం. అప్పుడు మళ్ళీ మనకి ఎంత వస్తుంది, 1.6 వస్తుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇక్కడ మనకి రిపీటెడ్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి సో మనం ఇక్కడ స్టాప్ చేయొచ్చు దీన్ని. మనం ఇప్పుడు దీన్ని అంతా మనం ఇక్కడ రాసుకుంటే 1,000 పాయింట్ మనకి 11,001. మనకి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 1 మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట ఈ వాల్యూస్, బికాస్ మనకి ఇక్కడ 1.6 వచ్చింది కాబట్టి. సో ఇలా ఎక్కడ దాకా చెయ్యాలి అంటే మనకి ఈ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అంటే ఇక్కడ 1.6 ఎక్కడ వచ్చిందో మనం 1 పక్కకు రాసుకున్నప్పుడు 0.6 ఉంది కదా ఇక్కడ. సో ఆ 6 ప్లేస్లో 0 వచ్చేంత వరకు మనం ఇలా రిపీట్ చేయాలన్నమాట. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు మనము.